కొండ్రా కొండి. అయ్యా సార్ నమస్తే సార్. తన్నులు తింటావు పోరా పోరా. తెలీదా? పోరా. పేరేంట్రా? శివరాజు. వయసు? 16. పోరా. రైట్. నీ పేరేంట్రా? గాల్రాజు. నీ పేరు? భరత్. వయసు? 17 సార్. పోరా. నీ పేరేంట్రా? కుమార్ సార్. వయసు? 16. దేనికి సార్ రక్తం తీస్తున్నారు? నీకు అమ్మాయిల రోగం ఉందని చూడ్డానికి. ఏంటి అమ్మాయిల రోగమా? అమ్మాయిల రోగం అమ్మాయిలకే కదా వస్తుంది, నాకెందుకు సార్ వస్తుంది? నేను మగాణ్ణి సార్, ఇంకొన్ని రోజుల్లో నాన్న కాబోతున్నా. సరే సరే సంతోషించానులే. రేయ్ ఏం చేసావురా అమ్మాయిని? పర్లేదు చెప్పరా, నిన్న అక్కడ అంతలా ఏడ్చింది. మామా ఏం చేసావంటే ఎలా చెప్తాడు? ఎలా చేశాడు అడుగు. ఎలా చేసావు? వాడిని కెళ్ళకుండా మూసుకొని రాలేరా? రాయ్ వరుసగా వెళ్ళండి. వెళ్ళండి. పోరా. ఆయా ఈడికి అన్నం కొంచెం తక్కువగానే పెట్టు. రాయ్ చెప్తున్నా, ఈడు కొంచెం తేడాగాడు. ఏంటి కొరసోడా తినిపించాలా? రేయ్ తినిపించరా. ఏది ఆను? ఏది? కొట్టుకోకుండా రే. చెప్పేది వినండి. వచ్చిరాగా మొదలెట్టేసారా? సార్ ఈడు ఒక పెద్ద రేపిస్ట్ సార్. లేచి వెళ్ళిపోండి. మీరు ఇలా పడుకోవడం చూస్తే వాడు మిమ్మల్ని కూడా రేప్ చేసేస్తాడు. ఎవరిని రేప్ చేస్తారో చూస్తా. కుదురుగా ఉండకపోతే పగిలిపోతే. మనం చైన్లు కట్టేసి ఏరియాలో ఇలా తోపులా తిరుగుతాం. మనల్ని లోపలేస్తే మారిపోతావా ఏంటి? మరే రే చూడండి రా ముసలోని రేపిస్ట్ కి కూడి తీసుకెళ్తున్నాడు. మామ ఆయన చైన్ బాగా కొరికినట్టున్నావు. బాబు వదిలేరా, వాడొక మూర్ఖుడు. నువ్వు తిను. నాకొద్దు సార్. ఏరా ఆకలిగా లేదా? బాగా ఆకలిగా ఉంది సార్, కానీ వద్దు సార్. నొప్పిగా ఉందా? అదేమీ లేదు సార్, మనసుకే నొప్పిగా ఉంది సార్. రేయ్ పెద్ద మనుషులా మాట్లాడతావేంట్రా? కాదు సార్, ఆయన కొట్టింది కూడా నొప్పిగా లేదు సార్, కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినందుకు బాధగా ఉంది. మాట్లాడితే మాట్లాడాడు, చచ్చిపోయిన మీ అమ్మ గురించి మాట్లాడితే ఆ పాపవాడిని ఊరికే వదలదు. కాదు సార్, నా లవర్ నన్నాడు సార్. నా లవరే సార్ నాకమ్మ. రేయ్ నువ్వేమంటున్నావురా? కాదు సార్, నాలాంటి పిల్లలందరికీ లవరే కదా సార్ అమ్మ.